హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది రీమిక్స్ ఆప్షన్ యూస్ చేసి వీడియోస్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ యూస్ సౌండ్ ఒకటి, కొలాబ్ ఒకటి, అండ్ కట్ ద వీడియోస్ అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్. ఈ 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా మీరు టైంపాస్కి చేసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్లో మీకు సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే దానికి కొన్ని పాటించాలన్నమాట. మీరు ప్రతి ఒక్క వీడియోకి రిమిక్స్ యూస్ చేసి వీడియో చేస్తే మీకు మానిటైజేషన్ అవ్వదు. మేబీ సబ్స్క్రైబర్స్ వస్తారు, మీకు వ్యూస్ కూడా వస్తాయి, కానీ మానిటైజేషన్ అనేది అవ్వదు. ఈ వీడియోలో నేను మెయిన్గా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ అనేది రాకుండా ఉంటుంది అండ్ మీ ఓన్ కంటెంట్ లాగా యూట్యూబ్ అనేది దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, నేను చేసిన రీసెర్చ్ని బేస్ చేసుకొని నాకు తెలిసిన యూట్యూబర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రీసెంట్ టైంలో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ గురించి నేను వీడియో చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ టైం లేక నేను చేయలేకపోయాను. ఇదే టైంలో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ కామెంట్లు అడిగారనమాట, యాక్చువల్గా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేయాలి అనేది. నేను వాళ్ళకి చెప్పాను, నేను ఇమీడియట్గా దీని మీద ఒక వీడియో చేస్తాను, వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో కంటెంట్ క్రియేట్ చేస్తూ యూట్యూబర్ అవ్వాలనుకొని గ్రీన్ స్క్రీన్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు బేసికల్గా అందరూ ఏం చేస్తున్నారు, గ్రీన్ స్క్రీన్ ఆన్ చేసేసి వాళ్ళ వీడియో అయిపోయిన తర్వాత ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఫ్రంట్ కెమెరా దాని మీద అడ్డు పెట్టేస్తున్నారు, కెమెరా ఇలా క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్ కనపడదు అండ్ వేరే వాళ్ళు చూసినప్పుడు అది ఒక వీళ్ళ ఛానల్లోనే ఆ వీడియో వస్తుందేమో అనుకొని లైక్స్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. కొందరు ఏం చేస్తారు, ఎక్కడో కిందకి డ్రాగ్ చేసేసి అక్కడ నవ్వుతూ, కొందరు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్, కొందరు నవ్వుతూ ఇలా చేస్తున్నారనమాట. సో నేను తెలుసుకుంది ఏంటంటే నా రీసెర్చ్లో అలా చేయడం వల్ల మానిటైజేషన్ అనేది రాదు, రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. బట్ యాక్చువల్గా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలో యూట్యూబ్ వాళ్ళ క్రియేటర్స్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తున్నారు, నేను కూడా చూశాను అండ్ నేను కూడా వేరే క్రియేటర్ని చూసి నేను కూడా నేర్చుకొని దాన్నే ఫాలో అవుతున్నాను. సో ఈరోజు యాక్చువల్గా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీకు నిజంగా మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చి దాని మీద మీరు గ్రీన్ స్క్రీన్ చేయాలనుకుంటే ఈ పద్ధతిలో మీరు చేయాలి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలా రికార్డ్ చేయాలి, నేను ఎలా రికార్డ్ చేస్తాను, ఎలా చేస్తే మానిటైజేషన్ అవుతుంది అండ్ ఎలా చేస్తే మానిటైజేషన్ అవ్వదో అది కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియో యాక్చువల్గా ఎలా రికార్డ్ చేయాలో ఇన్ డీటెయిల్గా స్క్రీన్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. దీన్ని కనుక మీరు ఫాలో అయితే మీ వీడియో మానిటైజేషన్ కూడా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లేదంటే మీది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వచ్చేసి దాన్ని మానిటైజేషన్కి అలౌ చేయరు. బట్ మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎందుకంటే మీరు దాన్ని మీ ఫేస్ కనపడకుండా లేకపోతే ఎక్కడో కిందకి వెళ్ళి దాచేసి పెడతారు కదా, అలా పెట్టడం వల్ల అదేమవుతుంది, అది మీ ఛానల్లోనే ఒక వీడియో వచ్చింది అనుకొని అది చాలామంది చూడడం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం చాలా మందికి దాన్ని సజెస్ట్ చేసి లైకులు కొట్టడం వల్ల చాలామంది వ్యూ చేస్తారు. కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ పెరుగుతాయి, బట్ మానిటైజేషన్ అనేది అవ్వదు. బట్ ఇలా చేస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది. ఇది ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళ క్రియేటర్స్ పేజ్లో కూడా చెప్పున్నారు. అది ఎలా చేయాలో ఇన్ డీటెయిల్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇది నా హోమ్ పేజ్ అండి. సో వీడియో రికార్డ్ స్టార్ట్ అయింది. ఇది నా హోమ్ పేజ్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే చేశానో వీడియో దాన్నే రీక్రియేట్ చేస్తాను కొత్తగా, చూడండి. సో ఈ వీడియోని నేను ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ చేస్తున్నాను. దీనికి ఇక్కడ ఫస్ట్ మీరు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో చేయాలి అంటే ఏదైతే వీడియో మీకు నచ్చుతుందో, సెర్చ్ చేసేటప్పుడు మీరు స్క్రోల్ చేసేటప్పుడు నచ్చుతుందో అక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ అంటే క్లియర్గా మీకు చూపిస్తాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, యూజ్ దిస్ సౌండ్, కొలాబ్, గ్రీన్ స్క్రీన్, కట్ దిస్ వీడియో.
ఇంకోటి వీడియో డీటెయిల్గా చేస్తాను టోటల్ రివ్యూస్ గురించి, బట్ ఇది ఓన్లీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కాబట్టి క్లియర్గా చెప్తాను వినండి. సో గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేశాను. గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేయగానే యాక్చువల్గా టోటల్ వీడియో అనేది ఎంత ఉందో మనకు తెలియదు. బై డిఫాల్ట్గా 15 సెకండ్స్ వస్తుందన్నమాట. సో దీన్ని ఇక్కడ మీరు చేంజ్ చేస్తే, ఒకవేళ షార్ట్ యొక్క లెంత్ 1 minute వరకు ఉంటుంది కదా, సో ఇది 21 సెకండ్స్ ఉంది కాబట్టి మీకు 21 సెకండ్స్ అనేది ఇక్కడ కనపడింది. ఇక్కడ చూసారు కదా నేను ఎక్కడ క్లిక్ చేశానో. సో దిస్ పాయింట్ ఇందాక 15 ఉండింది ఇక్కడ, ఇప్పుడు అది 21 సెకండ్స్ అయింది క్లిక్ చేయగానే. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కింద కూడా దీన్ని ట్రాక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంతవరకు అయితే, ఇక్కడ చూడండి 8 సెకండ్స్ వరకు రికార్డ్ అవుతుంది, మీరు ఏం చేసినా సరే 14 సెకండ్స్ వరకు రికార్డ్ అవుతుంది. అదే ఇలా చేయడం వల్ల ఏమైంది, 20 సెకండ్స్ వరకు టోటల్ ఉన్న వీడియో మొత్తంకి మీరు ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, అవన్నీ చేయొచ్చు. సో దీని తర్వాత చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను. దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఏదైతే ఈ స్పీకర్ బటన్ మీకు కనపడుతుందో దాన్ని మీరు ఫస్ట్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయడం వల్ల ఆ వీడియోకి సంబంధించిన సౌండ్ అనేది మ్యూట్ అయిపోతుంది. సో అప్పుడు దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారో చేయొచ్చు అనమాట. సో ఆ మ్యూట్ క్లిక్ చేసి మీరు డన్ కొట్టాలి. సో ఈ ప్రాసెస్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి గాయస్, మ్యూట్ అనేది మ్యూట్ పెట్టాలి, వాళ్ళ సౌండ్ మీద మనం చేయకూడదు. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సౌండ్ అలానే పెట్టేసి ఫేస్ కనపడకుండా లేకపోతే కింద ఎక్కడికో డ్రాగ్ చేసి చేస్తున్నారు, అలా చేయకూడదు. సో ఇలానే చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన మైక్ అనేది ఎనేబుల్ అయింది ఈ ప్లేస్లో. ఇదిగోండి, ఈ ప్లేస్లో మన మైక్ అనేది ఎనేబుల్ అయింది. అండ్ రెడ్ బటన్ పైన చూస్తున్నారు కదా, 21 సెకండ్స్ అనేది అయిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ లెంత్ కూడా వాళ్ళ వీడియో కన్నా మీ వీడియో ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి పెట్టవచ్చు. 21 సెకండ్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది అనమాట దాని యొక్క టైం. ఇప్పుడు కింద ఉన్న రెడ్ బటన్ని క్లిక్ చేయాలి, అంటే రికార్డ్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు కదా షార్ట్స్ చేసేటప్పుడు ఎలా అయితే మనం రికార్డ్ స్టార్ట్ చేస్తామో అలాగా. అరే అరే అరే, నోట్లో నుంచి అది తీయండి రా, సిగరెట్ అనుకుంటుందిరా మీ అమ్మాయి వెనక నుంచి చూస్తుంది, అది లాలీపాప్ రా. దెబ్బలు పడిపోయాయి. నా మాట ముందే వినుంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదరా. సరేలే, నెక్స్ట్ టైం అయినా చెప్పంగానే వినండి. సో ఈ విధంగా ఫన్నీగా మీకు నచ్చిన విధంగా ఇది రికార్డ్ అవ్వట్లేదు అనమాట. స్క్రీన్ రికార్డ్లో నేను ముందు ఏదైతే మాట్లాడానో అది ఆల్రెడీ వచ్చేసింది. స్క్రీన్ రికార్డ్ లాస్ట్ పార్ట్ అవ్వట్లేదు. సో నేను మాట్లాడింది కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టారనుకోండి, మీకు మన షార్ట్ ఎలా అయితే అప్లోడ్ చేస్తామో అదంతా అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వీడియో అనేది రికార్డ్ అయ్యి వాయిస్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఏదైతే ఇందాక మాట్లాడానో అది ఇక్కడ వస్తుంది. ఏం మాట్లాడాను అనేది మీకు వాయిస్ రాదండి. సో నా ఛానల్లో ఇది ఇంకొక సేమ్ వీడియోని ఇంకొక విధంగా ఫన్నీగా నేను మాట్లాడాను, కామెడీగా. ఇది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ మీకు యూట్యూబ్కి సంబంధించి లేకపోతే మానిటైజేషన్కి సంబంధించి షార్ట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో అది మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలియకపోతే నా యొక్క సీనియర్స్ దగ్గర నుంచి నేను తెలుసుకొని, నాకు తెలిసిన యూట్యూబర్స్ తెలుసుకొని మీకు షేర్ చేస్తాను. దాని మీద వీడియో కూడా చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.